హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 25ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి విలేజ్ యొక్క లీడర్ని చూపిస్తారు. అయితే ఆ లీడర్ ఆ విలేజ్ వాళ్ళందరితో ఈ విలేజ్ని రీలొకేట్ చేయమని చెప్తాడు. ఇక ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఆ లీడర్ చెప్పిన మాటలు వినకుండా అతని మీదకే ఫైర్ అవుతూ ఉంటారు. అది చూసిన అసిస్టెంట్కి చాలా కోపం వచ్చి తన జేబులో నుంచి గన్ తీసి పైకి ఏం చేసి కాలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఇక అసిస్టెంట్ చాలా కోపంతో, మీకు ఒకసారి చెప్తే అర్థం అవ్వట్లేదా, మీరు చేసిన తప్పులకి ఇది అనుభవించక తప్పదని చెప్పి వాళ్ళు గతంలో చేసిన తప్పుల గురించి చెప్తూ ఉంటుంది. అవేంటంటే, మీరు లేడీ హూకి తెలియకుండా వాళ్ళ మైండ్లో ఉన్న విలువైన రాళ్ళని స్మగ్లింగ్ చేసి బాబీ గ్యాంగ్ లీడర్కి సప్లై చేశారు. ఇంకా హీరోని లేడీ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపాలనుకున్నారు. అది కాకుండా ఇక్కడికి వచ్చిన విదేశాల వాళ్ళని కిడ్నాప్ చేసి హింసించి వాళ్ళని చంపి ఇక్కడే పాతి పెట్టేశారు. ఇన్ని తప్పులు చేసిన మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. మా తాతలు ముత్తాతల సమాధులు ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటామని అన్నారంటే ఈ విషయాలన్నింటినీ నేను పోలీసులకు చెప్పి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తానని చెప్తుంది. అప్పుడే ఆ గుంపుల నుండి ఆ విలేజ్ యొక్క లీడర్ అసిస్టెంట్ బయటికి వచ్చి, ఇవన్నీ తప్పులకు కారణం నేను, కాబట్టి దానికి ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్తాడు. అది విన్న అసిస్టెంట్ కోపంతో అతని పైన గన్ని ఏం చేస్తుంది. దీంతో పక్కనే ఉన్న బాడీగార్డ్ ఆ గన్ని తన వైపు తిప్పుకుంటాడు. అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ వచ్చి, ఒకవేళ ఇక్కడ ఏదైనా పెద్ద ఇష్యూ అయ్యిందే అనుకో, నువ్వు నీ బాస్కి ఏమని సమాధానం చెప్తావు, కాబట్టి నా మాట విని ఇక్కడ జరిగిన సంఘటన మొత్తాన్ని లేడీ హూకి చెప్పమని అసిస్టెంట్కి చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి లేడీ హూ ఇంకా హీరో మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అప్పుడు లేడీ హూ, మీరు జంగల్కి వెళ్తున్నారు కదా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఆ తర్వాత మనకి వీళ్ళందరినీ చూపిస్తారు. ఇక వాళ్ళందరూ కలిసి ఆ జంగల్లోకి వెళ్ళడానికి ఆయుధాలని ఇంకా టెంట్లని ప్యాక్ చేస్తూ ఆ జంగల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జంగల్ని చూపిస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ జంగల్లో నడుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లేడీ హూ యొక్క అసిస్టెంట్ అందరినీ లీడ్ చేస్తూ ఉంటుంది. ఇక అసిస్టెంట్, ఈ కథన్ పర్వతాన్ని మేము పాతాళ పర్వతం అని పిలుచుకుంటాము, ఎందుకంటే కొద్ది రోజుల ముందు ఇక్కడ ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు. అయితే అందులో ఆ టీం హెడ్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి అతని బాడీ చాలా బ్రూటల్గా దొరికింది. ఇంకా అతని బాడీ ఎలా ఉండిందంటే, అతన్ని ఎవరో చంపినట్లు కానీ, కత్తితో పొడిచినట్లు కానీ, లేదంటే గన్నుతో కాల్చినట్లు కానీ ఎలాంటి మార్క్స్ లేవు. ఇంకా అతను ఆకలితోనే చనిపోయాడా అంటే అది కూడా కాదు, కానీ అతను చనిపోయాడు. ఇప్పటి వరకు అతను ఎలా చనిపోయాడు అన్నది ఎవ్వరికీ తెలియదని చెప్తుంది. అది విన్న బెస్ట్ ఫ్రెండ్, నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావా లేదంటే జరిగింది చెప్తున్నావా అని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి అడవిలో ఒక ప్లేస్ దగ్గర వీళ్ళందరూ ఆగుతారు. ఇక లేడీ హూ అసిస్టెంట్ వాటర్ని నింపుకురావడానికి వెళ్తుంది. అప్పుడే బాడీగార్డ్ కూడా తన వెనకాలే వెళ్తాడు. ఇక అసిస్టెంట్ వాటర్ని నింపుతూ తన మనుషులతో, మన బాస్ ఆర్డర్ ఏంటంటే మనం వీళ్ళందరినీ చంపేయాలి, ఎట్టి పరిస్థితులలో ఈసారి మాత్రం తప్పించుకోకూడదు, ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ పని పూర్తి చేయాలని చెప్తుంది. ఇక తన మాటలన్నింటినీ దూరం నుంచి వింటున్న బాడీగార్డ్ వెంటనే వెళ్ళి ఇక్కడ జరిగిందంతా హీరోకి ఇంకా లేడీ ఆఫీసర్కి చెప్తాడు. మీరిద్దరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను బెస్ట్ ఫ్రెండ్ ఎలాగోలా ఇక్కడ నుండి బయటపడతామని చెప్తాడు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. అది చూసిన అసిస్టెంట్ తన గన్నుతో ఫైర్ చేస్తూ ఉంటుంది. దీంతో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ ఆ బుల్లెట్ నుండి తప్పించుకొని ఆ జంగల్లో ఒక చోట దాక్కుంటారు. దాంతో అసిస్టెంట్ వాళ్ళని వెతకడానికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ అక్కడి నుండి బయటికి వచ్చి ఇంకోవైపు వెళ్తారు. ఆ తర్వాత మనకి లేడీ ఆఫీసర్ని ఇంకా హీరోని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ జంగల్లో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా స్లిప్ అవడంతో వాళ్ళిద్దరూ కిందికి జారి దొర్లుకుంటూ వెళ్తుంటారు. ఇక వీళ్ళు అలా దొర్లుకుంటూ కిందికి వెళ్తూ ఉన్నప్పుడు లేడీ ఆఫీసర్ తలకి ఒక చెక్క తగలడంతో ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే లేడీ ఆఫీసర్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. దీంతో హీరో ఆ మెసేజ్ని చూస్తూ ఉంటాడు. అలా తన వాట్సాప్లో ఉన్న మెసేజ్లన్నింటినీ మన హీరో చూసేస్తాడు. దాని ద్వారా మన హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే, లేడీ ఆఫీసర్ హీరోని మోసం చేస్తుందని, అలాగే తనకి అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది. అలా కాసేపటికి లేడీ ఆఫీసర్కి స్పృహ వచ్చేస్తుంది.
దాంతో లేడీ ఆఫీసర్ నాకేమైందని హీరోని అడుగుతుంది. అయితే ఇక్కడ మన హీరో తనకి జరిగిన మోసాన్ని తలుచుకొని తట్టుకోలేకపోతాడు. అప్పుడే హీరో కంటి చూపు అనేది పోతుంది. దీంతో అతనికి ఏమీ కనిపించదు. అందువల్ల ఇతను గుడ్డివాడైపోతాడు. ఇంకా లేడీ ఆఫీసర్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి వీళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడు లేడీ ఆఫీసర్ నువ్వెందుకు నాతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావని హీరోని అడుగుతుంది. దానికి మన హీరో ఎందుకంటే మొదటిసారి ఆ షాప్లో దొంగతనం జరిగినప్పుడు నువ్వు నన్ను నమ్మలేదు, పైగా ఆ దొంగతనం నేనే చేశానని అనుకున్నావు. కానీ ఆ తర్వాత నేను నీకు నిరూపించాను ఆ దొంగతనం నేను చేయలేదని. ఇంకా నేను యుక్రెయిన్ వెళ్ళిన తర్వాత నువ్వు కూడా యుక్రెయిన్ వచ్చావు. నాతో ఏమన్నావంటే నిన్ను జాబ్లో నుంచి తీసేశారని. అప్పుడు నేనే నీ మాటలు నమ్మి నిన్ను నా బాడీగార్డ్ లాగా పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి నా బాడీగార్డ్ లాగా ఉండి నాతో జరిగే విషయాలన్నింటినీ మీ ఆఫీసర్స్కి అప్డేట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే చెప్పు ఈ మోసాన్ని నేను ఎలా తట్టుకోవాలని అంటాడు. అప్పుడు లేడీ ఆఫీసర్ అయితే నువ్వు నా వాట్సాప్లో ఉన్న మెసేజ్లను అన్నింటినీ చదివేసావన్నమాట. అవును, నేను నీతో అబద్ధమే చెప్పాను, కానీ నేను నిన్నెప్పుడు మోసం చేయాలని అనుకోలేదు. ఇంకా నా వల్ల నీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నాను. ఏంటంటే ఇదొక మిషన్, నేను ఈ మిషన్లో ఉన్నానని అంటుంది. అది విన్న హీరో ఏం మిషన్, ఎవరిని టార్గెట్ చేశారు, నన్నా లేదా నా బెస్ట్ ఫ్రెండ్నా, లేదంటే బ్యూటిఫుల్ లేడీనా, ఇంకా లేడీ హూనా, ఎవరు నీ టార్గెట్ అని కోపంతో అడిగి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి హీరో ఒక చిన్న కాలువ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. అలా కాసేపటికి కొన్ని పళ్ళను తీసుకొని లేడీ ఆఫీసర్ అక్కడికి వచ్చి వాటిని హీరోకి ఇస్తుంది. కానీ మన హీరో వాటిని తినడానికి ఇష్టపడడు. ఆ తర్వాత కాసేపటికి లేడీ ఆఫీసర్ మన హీరో కోసం మష్రూమ్స్ని కుక్ చేస్తుంది. కానీ హీరో ఆ మష్రూమ్స్ని కూడా తినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసి లేడీ ఆఫీసర్ చాలా బాధపడుతూ హీరో వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ని చూపిస్తారు. ఇక్కడ బాడీగార్డ్ ఒక ట్రాప్ని సెట్ చేసి ఒక కోడిపిల్లని పట్టుకుంటాడు. ఇక దాన్ని పట్టుకొని కుక్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ దాన్ని తినేస్తారు. ఆ తర్వాత బాడీగార్డ్ అక్కడ చెట్టుకు వేలాడుతున్న ఒక ప్లాంట్ని కట్ చేసి అందులో వాటర్ని తాగి బెస్ట్ ఫ్రెండ్కి కూడా ఇచ్చిన తర్వాత తన బాటిల్లో ఆ వాటర్ని స్టోర్ చేసుకుంటాడు. ఇక ఆ వాటర్ని స్టోర్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి నడుచుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి లేడీ యొక్క అసిస్టెంట్ ఇంకా తన మనుషుల్ని చూపిస్తారు. అయితే వీళ్ళు హీరోని ఇంకా హీరో యొక్క ఫ్రెండ్స్ని వెతుకుతూ ఉంటారు. అలా వెతుక్కుంటూ వెళ్తూ ఇంతకుముందు హీరో వాళ్ళు మష్రూమ్స్ని కుక్ చేసుకున్న ప్లేస్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ అసిస్టెంట్కి వీళ్ళిక్కడే మష్రూమ్స్ని కుక్ చేసుకుని తిన్నారని అర్థమవుతుంది. దాంతో అసిస్టెంట్ నాకు తెలిసి ఈ చుట్టుపక్కలే ఎక్కడో చోట వాళ్ళు ఖచ్చితంగా ఉండుంటారని అనుకుంటూ అలా నడుచుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి మనకి హీరోని ఇంకా లేడీ ఆఫీసర్ని చూపిస్తారు. ఆ జంగల్లో వీళ్ళిద్దరూ నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడే మనకి హీరో యొక్క కంటి చూపు అనేది మెల్లమెల్లగా కనిపిస్తుందని తెలుస్తుంది. అంటే అంత క్లియర్గా కనిపించట్లేదులే, కానీ కొంచెం మచ్చమబ్బుల్లాగా కనిపిస్తుంటుంది. అయితే హీరో ఒక చోట నిలబడి కొంచెం నేను ఫ్రెష్ అవుతానని లేడీ ఆఫీసర్కి చెప్తాడు. దానికి లేడీ ఆఫీసర్ ఓకే, నువ్వు ఫ్రెష్ అయిపోయిన తర్వాత నన్ను పిలువు, నేను ఈ పక్కనే ఉంటానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడే మనకి తెలిసేది ఏంటంటే మన హీరో లేడీ ఆఫీసర్కి అబద్ధం చెప్పి తనను వదిలించుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాడని. దీంతో హీరో లేడీ ఆఫీసర్కి ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి అక్కడికి లేడీ ఆఫీసర్ వచ్చి చూడగా మన హీరో అక్కడ ఉండడు. ఇక హీరో అక్కడ కనిపించకపోవడంతో లేడీ ఆఫీసర్ గట్టిగా కేకలు వేస్తూ హీరోని పిలుస్తూ ఉంటుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.